హాయ్ అండి, నేను మీ ప్రణతిని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అయితే నేను సక్సెస్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నా. గొంగడి పురుగును అందరు చూసే ఉంటారు కదా, చూసినప్పుడు అందరు భయపడి ఉంటారు కదండి. అదే గొంగడి పురుగు బటర్ఫ్లైలా మారి మీ చేతి మీద వాలినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా. సక్సెస్ అనేది అందరికీ ఊరికే రాదండి. గొంగడి పురుగు తనని తాను బటర్ఫ్లైలా మార్చుకోవడానికి చాలా కష్టపడి ఉంటుంది, అంతే టైం తీసుకుని ఉంటుంది. మనం కూడా సక్సెస్ని చూడాలంటే చాలా టైం కావాలి, దాని వెనకాల ఎన్నో స్ట్రగల్స్ని అయితే మనం ఫేస్ చేయాలి. అప్పుడే మనం సక్సెస్ని చూడగలుగుతామండి. అంతేకాకుండా సక్సెస్ వెనకాల మనం పరిగెత్తుతున్నప్పుడు చాలామంది నెగిటివ్గా మాట్లాడవచ్చు. మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాం, అక్కడైతే మనకు ఒక మురికి కాలువ కనిపిస్తుంది. అప్పుడు మనం సైడ్కి అయితే మనం వెళ్ళిపోతాం. అదే మురికి కాలువలోన లోటస్ ఫ్లవర్స్ని అయితే మనం చూసినప్పుడు చాలా అందంగా ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటే దాంట్లోకి వెళ్ళి మరి ఆ ఫ్లవర్స్ని అయితే మనం తీసుకుంటాం. కొంతమంది మనం సక్సెస్ వెనకాల పరిగెడుతుంటే కాలువనే చూస్తారు కానీ ఆ ఫ్లవర్స్ని అయితే చూడరు. సో అలాగే సక్సెస్ వెనకాల మనం ఎంత స్ట్రగల్ చేసి ఎంత ప్రయత్నిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఖచ్చితంగా స్ట్రగల్స్ని ఫేస్ చేసి ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అనేది ఖచ్చితంగా మనం వెనకాల వస్తుంది. అందరికీ మనం బటర్ఫ్లైలా అలాగే లోటస్ ఫ్లవర్స్లా మనం కనిపిస్తాం. సక్సెస్ వెనకాల పరిగెట్టాలంటే స్ట్రగల్స్ని అయితే మనం ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా మనం దాన్ని మెట్టి నిలబడాలి. నెగిటివ్ విషయాలకి మనం భయపడి మనం స్టాప్ చేసినట్లయితే మనం అక్కడే ఉండిపోతాం. దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ అనేది చూస్తాం. సో సక్సెస్ అనేది అంత ఈజీ కాదు, దాని వెనకాల పరిగెత్తితే సక్సెస్ అనేది చూస్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ.